సముద్రం నుంచి నేర్చుకోవాల్సింది. ప్రపంచంలో దాదాపు ప్రతి మత గ్రంథంలో, వైజ్ఞానిక గ్రంథంలో సముద్రానికి ఒక ప్రత్యేక స్థానం ఎప్పుడూ ఉంది. వ్యక్తి పరిపూర్ణత్వాన్ని బుద్ధుడు సముద్రంతో పోల్చి చెప్పాడు. ఒకసారి బుద్ధుడు శ్రవసిద్ధిలో విశాఖమత నిర్మించిన పూర్వారామంలో ఉన్నాడు. అప్పుడు మౌదంగలాయనుడితో ఆయన మాట్లాడుతూ, భిక్షు, సముద్రానికి 8 అద్భుత గుణాలు ఉన్నాయి, అవి మనము అలవరుచుకోవాలి అని చెప్పాడు. భగవాన్ సెలవియండి అని అడిగాడు మౌదంగలయునుడు. 1. సముద్రం ఒకేసారి లోతుగా ఉండదు, దాని లోతు క్రమేపీ పెరుగుతుంది. ధర్మం కూడా ఒకేసారి జ్ఞానాన్ని కలిగించదు, క్రమంగా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం లోతులను చూస్తుంది. ప్రతి మనిషి ఇలాగే జ్ఞానాన్ని పొందాలి. 2. సముద్రం స్థిరమైనది, అది ఎప్పుడు చెలియలి కట్ట దాటదు. మనిషి కూడా అలాంటి స్థిరచిత్తాన్ని పెంపొందించుకోవాలి. 3. చనిపోయిన వాటిని, కుళ్ళిపోయిన శవాలను సముద్రం తనలో అట్టిపెట్టుకోదు, ఒడ్డుకు నెట్టేస్తుంది. మనం కూడా మనలోని చెడును, దురాశని బయటకు నెట్టేయాలి. 4. నదులన్నీ సముద్రాన్ని చేరక తమ ఉనికిని, ప్రత్యేకతల్ని కోల్పోతాయి. అలాగే అన్ని ప్రాంతాల వారు, జాతుల వారు, కులాల వారు ఈ భేదభావాన్ని వదిలించుకోవాలి. 5. ఎన్ని నదులు కలిసినా, ఎంత వర్షం కురిసినా సముద్రం పెరగదు. అలాగే నా ధర్మంలో ప్రజ్ఞను పొందక ఎందరూ నిర్వాణం పొందినా అది నిండిపోదు. 6. సముద్రానిది ఎక్కడైనా ఎప్పుడైనా ఒకే రుచి. అలాగే మనం కూడా కుశల భావాలు కలిగిన ధర్మం రుచినే కలిగి ఉండాలి. 7. సముద్రం రత్నాలకు, పడగలకు, మనులకు, శంఖాలకు నిలయం. అలాగే మనం అంతటి విలువైన గుణాలను నిలుపుకోవాలి. 8. సముద్రం అనేక అల్పజీవులకు, మధ్యమ జీవులకు, త్రివింగళాల వంటి మహాప్రాణులకు నివాసం. అలాగే మనం కూడా ధర్మ మార్గంలో అనేక దశలు దాటి చివరకు పరిపూర్ణలవుతాం. సముద్రానికి దాపరికము లేదు. దాచిపెట్టే బుద్ధి గలవాడు మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంటాడు. దాపరికం లేనివాడు తప్పులు తెలుసుకొని దిద్దుకుంటాడు, తిరిగి తప్పు చేయడు. ఇదే మనం సముద్రం నుంచి నేర్చుకోవాల్సింది అని చెప్పాడు. ఈ ప్రబోధం విన్న మౌదంగలయునితో పాటు భిక్షు సంఘం, జనసమూహం బుద్ధునికి ప్రాణవిల్లారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.